11 ఏళ్ల మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పరీక్షా పర్ చర్చ, ఎగ్జామ్ వారియర్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో ప్రచారం తప్ప పైసా లాభం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రౌడీలు, గూండాలకు బీహార్ అడ్డాగా మారిందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో విద్యారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. స్కూళ్లలో ఎడ్యుకేషన్ నాణ్యత దారుణంగా పడిపోయిందని విమర్శించారు. దేశ భవిష్యత్తు పట్ల ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్షా పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మోదీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రధానిగా ప్రచారాలు చేయడం తప్ప మోదీ సాధించిందేమీ లేదంటూ ట్వీట్ చేశారు ఖర్గే. బీహార్లో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. సీఎం నితీష్ పాలనలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయన్నారు. మహిళలపై దాడులు 300% పెరిగాయన్నారు. రౌడీలు, గుండాలకు బీహార్ అడ్డాగా మారిందన్నారు. ప్రభుత్వమే నేరస్తులకు రక్షణ కల్పిస్తోందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడిస్తేనే సురక్షితమైన బీహార్ సాధ్యమన్నారు సుప్రియా శ్రీనాథే. एक दिन नहीं बीतता है जब बिहार के अखबार में किसी बच्ची का रेप, किसी बच्ची की हत्या, किसी छोटे बच्चों के साथ कुकर्म सामने नहीं आते। और ये मैं नहीं बोल रही हूं, क्योंकि ये मोदी सरकार की एनसीआरबी के आंकड़े कोट कर रही हूं आपको। ये कांग्रेस दफ्तर में रिसर्च के आंकड़े नहीं है, ये केंद्र की एजेंसी एनसीआरबी के आंकड़े हैं। 323% वृद्धि हुई है अपराध के मामलों में। బీహార్లో ఇండియా కూటమికే గెలుపు అవకాశాలున్నాయన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. సీఎం నితీష్ ను ముందు పెట్టి బీజేపీ చక్రం తిప్పుతోందన్నారు. ఓటర్ లిస్టుల సమగ్ర సవరణను ఇకనైనా ఈసీ విరమించుకోవాలన్నారు గెహ్లోట్. तो पूरा माहौल ऐसा रहा पिछले 2-2.5 साल से तो कि जिससे गवर्नेंस में बहुत बाधाएं आई, लोग दुखी हो गए। इसीलिए आप देख रहे हो जैसे राहुल गांधी जी और तेजस्वी जी और जैसे इंडिया गठबंधन के लोगों ने कैंपेन शुरू किया तो जनता का माहौल एकदम ओपन हो गया, मतलब एक बदलाव हो गया। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఎవరూ ఆపలేరన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని చెప్పారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కు బెదిరింపులు రావడం బీహార్లో జంగిల్ రాజ్ పాలనకు ఓ ఉదాహరణనన్నారు తేజస్వి యాదవ్. हर एक चीज़ की समीक्षा हम लोगों ने किया है और बिहार के लिए लड़ाई लड़नी है, बिहार को आगे बढ़ाना है, एक नया बिहार बनाना है। तो हर एक विषयों पे हम लोगों ने चर्चा की है और बड़ी अच्छी मीटिंग रही, काफ़ी लंबी बैठक चली। लॉ एंड ऑर्डर तो बिहार में अब लॉ एंड ऑर्डर कहाँ रह गया, क्रिमिनल डिसऑर्डर जो है एकदम हो चुका है। कोई सुनने वाला, देखने वाला बिहार में नहीं रह गया है। జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతి కేసును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. అభిశంసన తీర్మానం కంటే ముందే అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలన్నారు. అదేమీ జరగకుండానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంతకాల సేకరణ చేపట్టడం సరికాదన్నారు కపిల్ సిబల్. पहली बात तो यह कि इसका सरकार से क्या लेना देना है। इम्पीचमेंट का संविधान के जो आर्टिकल 124(4) एंड 124(5) कहता है कि 100 मेंबर लोकसभा के या 50 मेंबर राज्यसभा के इम्पीचमेंट मूव कर सकते हैं। ये अख्तियार सरकार को नहीं है। ఎన్డీఏ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నిత్యం దాడి జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఈసీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందన్నారు విపక్ష లీడర్లు.